హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటి, ట్యూబ్ టెస్ట్ ఎవరికి చేయాలి అండ్ ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో యూజువలీ సంతానలేమి సమస్యతో బాధపడి మా దగ్గరకు వచ్చిన కపుల్స్లో కొంతమందికి ట్యూబ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ట్యూబ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా అందరికీ చేయాల్సిన అవసరం అయితే లేదు. యూజువల్గా 1 ఇయర్ పాటు లేదా మ్యాక్సిమం 2 ఇయర్స్ పాటు వీళ్ళు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి ప్రెగ్నెన్సీ రానప్పుడు యూజువలీ మేము స్కాన్, వీర్యకణాల పరీక్ష అనేది చేస్తాం. సో స్కాన్ అండ్ వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ కనుక అవసరం ఉంటే యూజువలీ ట్యూబ్ టెస్ట్తో మనకి పని ఉండదు. బట్ స్కాన్, వీర్యకణాల పరీక్ష అనుకూలంగా ఉండి వీళ్ళకి సహజంగానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది, లేదా కణాలు ఎక్కించే పద్ధతి చేస్తే వీళ్ళకు ఉపయోగం ఉంటుంది అని తెలిసినప్పుడు ట్యూబ్ టెస్ట్ అనేది చేయిస్తాం. సో ట్యూబ్ టెస్ట్ అంటే బేసికలీ మనకి గర్భసంచి పక్కన 2 ట్యూబ్స్ అనేవి ఉంటాయండి. ఈ ట్యూబ్స్ గర్భసంచికి అండాశయానికి మధ్యలో ఉంటాయి. ప్రతి నెల అండం విడుదలై ట్యూబ్లోకి వెళ్తుంది. భార్యాభర్తలు కలిసినప్పుడు కణాలు కూడా ట్యూబ్లోకి వెళ్తాయి. అక్కడే మనకి ఫర్టిలైజేషన్ అనే ఇంపార్టెంట్ ప్రాసెస్ జరుగుతుంది. సో గుడ్డు కణం కలిసేదే ట్యూబ్లో పిండం అనేది ఏర్పడి అది వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండడం ప్రెగ్నెన్సీ సహజంగా రావడానికి చాలా ముఖ్యమైన ప్రీరిక్విజిట్. అంటే ట్యూబ్స్ కనుక బ్లాక్ ఉంటే వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే ఉండదు. వీళ్ళకి 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళల్లో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ చేస్తే తప్ప మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. సో ట్యూబ్ టెస్ట్ చేయించుకోవాలి అంటే చాలామంది పెయిన్ ఉంటుందేమో అని భయపడుతూ ఉంటారు. సో ట్యూబ్ టెస్ట్ మామూలుగా చేసినప్పుడు యూజువలీ ఎక్కువ శాతం హెచ్ఎస్జి అని ఎక్స్రే ద్వారా లేదా స్కాన్లో SIS అనే పద్ధతి ద్వారా చేస్తాము. సో ఈ 2 పద్ధతుల్లో కూడా గర్భసంచిలోకి కొంచెం ఫ్లూయిడ్ అనేది పంపించి ఆ ఫ్లూయిడ్ అనేది గర్భసంచిలో నుంచి ట్యూబ్లోకి వెళ్ళి అండాశయం దగ్గర పడుతుందా లేదా అనేది ఎక్స్రే ద్వారా కానీ స్కాన్ ద్వారా కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో గర్భసంచిలోకి మనం ఫ్లూయిడ్ అనేది పంపిస్తున్నప్పుడు కొంచెం గర్భసంచి ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి కొద్దిగా పెయిన్ అయితే రావడానికి అవకాశం ఉంది. బట్ అది కేవలం కొంచెం డిస్కంఫర్ట్ మాత్రమే, భరించలేని పెయిన్ అయితే కాదండి. అప్పటికీ మేము ప్రొసీజర్కి ముందు పెయిన్ అనేది ఎక్కువ రాకుండా ఉండడానికి ట్యాబ్లెట్ అనేది ఇస్తాము. అండ్ కొంతమందిలో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది బయటికి వెళ్ళడానికి దారి లేక అక్కడే ఆగిపోతుంది కాబట్టి మనకి పెయిన్ రావడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ట్యూబ్ టెస్ట్ అనేది సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ కణాలు ఎక్కించే పద్ధతి ద్వారా మనం ప్రయత్నం చేయడానికి కానీ ఖచ్చితంగా చేస్తాము. ట్యూబ్ ఓపెన్ ఉంటేనే సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదా IUI అనేది పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.